వెల్కమ్ టు టీసాట్. నా పేరు సుకేష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాం. దానిలో భాగంగా మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన అంశాలలో పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన అంశాల గురించి మనం చూస్తున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023-24 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల యొక్క తలసరి ఆదాయ విలువలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనం ఇక్కడ చూస్తే, రంగారెడ్డి జిల్లా యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే 10,57,913 రూపాయలు. ఎంత? 10,55,913 రూపాయలు. తలసరి ఆదాయము అంటే ఏంటిది? ఇప్పుడు 2023-24 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ, తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం జనాభా చేస్తే వచ్చేదే తలసరి ఆదాయము. మొత్తం జనాభా చేస్తే వచ్చేదే పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ తలసరి ఆదాయము అనేది జిల్లాల వారీగా ఎంతెంత ఉందనేది చూస్తే, రంగారెడ్డి జిల్లాలో 10,55,913 రూపాయలు, హైదరాబాద్ జిల్లాలలో 5,54,105 రూపాయలు, సంగారెడ్డి జిల్లాలో 3,45,478 రూపాయలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 3,43,130 రూపాయలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో 3,21,281 రూపాయలు. 3 లక్షలకు పైగా తలసరి ఆదాయం కలిగిన జిల్లాలు 5 జిల్లాలు. ఈ 5 జిల్లాలే గుర్తుపెట్టుకున్నాం అనుకో, తెలంగాణలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ 5 జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయము తక్కువగా కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అని అంటే, వికారాబాద్ మొదటి ప్లేస్లో, హన్మకొండ 2వ ప్లేస్లో, జైత్యాల 3వ ప్లేస్లో, నారాయణపేట 4వ ప్లేస్లో, మహబూబాబాద్ అనేది 5వ ప్లేస్లో ఉంటాయి. ఈ 5 జిల్లాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాలు, అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా తలసరి ఆదాయం కలిగిన జిల్లాలు ఎన్ని క్రింది వాటిలో గుర్తించండి అంటే, అది 5 జిల్లాలు. ఆ జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం. అతి తక్కువ తలసరి ఆదాయం కలిగింది వికారాబాద్, హన్మకొండ, జైత్యాల, నారాయణపేట, మహబూబాబాద్. ఈ జిల్లాలను గుర్తుపెట్టుకోవాలి తలసరి ఆదాయ విలువలు. నెక్స్ట్ ఏంటిది అంటే, సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ 2023-24 సంవత్సరానికి గాను సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్, రంగాల వారీగా ఉపాధి ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చూస్తే, ప్రైమరీ సెక్టార్లో ఉపాధి 42.7% ఉపాధి కల్పిస్తున్నారు. దేనిలో భాగంగా ప్రాథమిక రంగంలో 42.7% ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా సెకండరీ సెక్టార్లో 22.5% ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా టెరిషియరీ సెక్టార్లో సేవా రంగం ద్వారా ఉపాధి ఎంత కలుగుతుంది అంటే 34.8%. అంటే టెరిషియరీ సెక్టార్ తృతీయ రంగం ద్వారా 34.8% ఉపాధి కలుగుతుంది. అంటే రంగాల వారీగా ఉపాధి అత్యధికంగా ఏ రంగంలో ఉపాధి కలుగుతుంది అని అంటే 42.7% ఉపాధి అనేది ప్రాథమిక రంగం కల్పిస్తుంది. తర్వాత స్థానంలో 34.8% ఉపాధి అనేది తృతీయ రంగం ద్వారా కల్పించబడుతుంది. ద్వితీయ రంగం ద్వారా ఉపాధి 22.5% ఉపాధి కల్పించబడుతుంది. ఇది చూసుకోవాలి. ఇది మొదటి స్థానంలో, ఇది 2వ స్థానంలో, ఇది 3వ స్థానంలో. ఈ ఆర్డర్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూద్దాం, పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన అంశాల గురించి మనం చూస్తే, పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సమకూరే ఆదాయ మార్గాలు ఏంటంటే, ట్యాక్సుల ద్వారా ఎంత వచ్చింది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వచ్చింది, రుణాల ద్వారా ఎంత తీసుకున్నాం, గ్రాంట్ల రూపంలో ఎంత వచ్చిందో వాటి విలువలు అనేది ఒకసారి పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా మనం చూద్దాము. కాంపోజిషన్ ఆఫ్ తెలంగాణ ఇస్ రెవెన్యూ రిసీట్స్, తెలంగాణకి రెవెన్యూ రాబడులు 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్లో, అంటే 2024-25 బడ్జెట్ అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ రాబడులు ఏ విధంగా వచ్చాయో వాటి ఆదాయ మార్గాలు మనం ఇప్పుడు చూస్తే, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఏమంటుంది ఇక్కడ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏమేమి ఉంటాయి అంటే, ఎస్జిఎస్టి సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. ఏంటంటిది? సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. అదేవిధంగా మోటార్ వెహికల్ ట్యాక్స్, మోటార్ వెహికల్స్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్. అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్
ట్యాక్స్ ఇవన్నీ కలిపితే అర్థం ఏంటిది అని అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. వీటన్నిటి ద్వారా సమకూరే ఆదాయమే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్ర స్వంత పన్ను రాబడిగా పిలవడం జరుగుతుంది. ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత ఆదాయము సమకూరుతుంది అంటే 1,38,000 ఎంత 1,38,181 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. మొత్తంగా శాత రూపంలో 62.5% ఎంత 62.5% ఆదాయం సమకూరుతుంది. 1,38,181 కోట్ల రూపాయల ఆదాయము స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా సమకూరుతుంది. నెక్స్ట్ చూస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర రాబడి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతర రాబడి. పన్నేతర రాబడి ద్వారా ఎంత అంటే 35,208 కోట్ల రూపాయలు. ఫీజులు ఇట్లా ఉంటాయి, అభివృద్ధి పన్ను, ఫీజులు, వసూలు ఇవన్నీ కూడా 35,208 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ భాగంగా 15.9% ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి సమకూరే వాటా 11.8%, 26,216 రూపాయలు కేంద్రం పన్ను విధించి వసూలు చేస్తుంది. వచ్చిన ఈ ఆదాయాన్ని కేంద్ర ఆర్థిక సంఘం వర్టికల్ డివల్యూషన్లో కేంద్రానికి రాష్ట్రానికి కేటాయిస్తే, రాష్ట్రాలకు కేటాయించిన ఆదాయంలో హారిజంటల్ డివల్యూషన్ మెథడ్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కేటాయింపులు చేయడం జరుగుతుంది. ఈ కేటాయింపుల్లో భాగంగా కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎంత 26,216 కోట్ల రూపాయల ఆదాయము, శాత రూపంలో 11.8% ఆదాయం సమకూరుతుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎంత ఆదాయం సమకూరింది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా అంటే 21,636 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఎంత 21,636 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 9.8% ఆదాయం. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ రాబడుల యొక్క కూర్పిది. మొదటి స్థానంలో స్టేట్ ఓన్ ట్యాక్స్, తర్వాత స్థానంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఆదాయం, తర్వాత కేంద్ర పన్నులో రాష్ట్రం యొక్క వాటా, తర్వాత గ్రాంట్ల రూపంలో వచ్చే వాటా. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సంవత్సరానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ రాబడుల యొక్క వరుస క్రమం ఇది. ఏంటిది? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఈ చార్ట్ రూపంలోనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఆర్డర్ తిప్పి అడుగుతాడు, అసెండింగ్ ఆర్డర్ అవుతాడు, డిసెండింగ్ ఆర్డర్ అవుతాడు. అది గుర్తుంచుకుంటే చాలు మనము క్వశ్చన్లో. నెక్స్ట్ ఏంటిది అంటే రెవెన్యూ రిసీట్స్ టు జిఎస్టిపి రేషియో ఆఫ్ జనరల్ కేటగిరీ స్టేట్స్. రెవెన్యూ రాబడి జిఎస్టిలో ఎంత శాతంగా ఉన్నాయో ఆ శాత రూపంలో అత్యధికంగా శాతం కలిగిన రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో 12.1%తో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇవి చూస్తే ఒకసారి రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రాబడిలు టు జిఎస్డిపి రేషియో ఆఫ్ జనరల్ కేటగిరీ స్టేట్స్ సాధారణ రాష్ట్రాల ప్రకారము 2022 నుండి అంటే 2022 ప్రకారం సాధారణ జనరల్ కేటగిరీ రాష్ట్రాలలో రెవెన్యూ రాబడుల యొక్క జిఎస్డిపి రేషియో ఏ విధంగా ఉంది అంటే అత్యధిక జిఎస్డిపి రేషియో కలిగిన డిస్టిక్ స్టేట్ ఏంటిదంటే బీహారు, తర్వాత స్థానంలో ఛత్తీస్గఢ్, ఆ తర్వాత స్థానంలో ఒడిస్సా, ఆ తర్వాత స్థానంలో గోవా, ఆ తర్వాత స్థానంలో జార్ఖండ్, ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్. ఇవి చూసుకోవాలి. మొదటి 6 రాష్ట్రాలు ఏంటంటే బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, గోవా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. మొత్తంగా ఎన్ని రాష్ట్రాలు చూసినాం? ఇప్పుడు 6 రాష్ట్రాలు చూసినాం. తెలంగాణ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే 7, మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్ 8, కేరళ 9, పంజాబ్ 10, వెస్ట్ బెంగాల్ 11, 12. తెలంగాణ 12వ స్థానంలో ఉంది. 2022-23 సాధారణ రాష్ట్రాల ప్రకారము చూస్తే రెవెన్యూ రాబడుల జిఎస్డిపి రేషియో ప్రకారం తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అనే క్వశ్చన్ వస్తే 12వ స్థానంలో ఉంది. ఎంత శాతము అంటే 12.1%. ఇది కూడా చూడాలి. ఎంత? 12.1% తోటి 12వ స్థానంలో నిలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రము. ఏంటిది? రెవెన్యూ రాబడుల జిఎస్డిపి రేషియో ప్రకారం అనే క్వశ్చన్ వస్తే తెలంగాణ 12వ స్థానంలో. మొదటి 6 రాష్ట్రాలు బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, గోవా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. ఇవి కూడా చూసుకోవాలి. తెలంగాణ స్థానం చూసుకోవాలి. ఇండియా జిఎస్ యావరేజ్ చూసుకుంటే 14.6%. ఇది కూడా చూడాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, అభివృద్ధి వ్యయము. కీ ఇండికేటర్స్ కంపారిజన్ అమాంగ్ ద జనరల్ కేటగిరీ స్టేట్స్. సాధారణ రాష్ట్రాలలో 2022-23 ప్రకారం చూస్తే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, అభివృద్ధి వ్యయం జిఎస్డిపిలో అత్యధికంగా చేసిన రాష్ట్రాలు. అదేవిధంగా సోషల్ సెక్టార్, సాంఘిక రంగంలో ఖర్చు అత్యధికంగా జిఎస్డిపిలో చేసిన రాష్ట్రాలు. క్యాపిటల్ అవుట్లే, మూలధన రంగంలో అత్యధిక వ్యయం చేసిన రాష్ట్రాలు ఒకసారి మనం చూస్తే ఇండియాలో మొదటి స్థానంలో బీహార్ ఉంటుంది, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిస్సా,
మధ్యప్రదేశ్, జార్ఖండ్, గోవా ఈ రాష్ట్రాలు చూసుకోవాలి. అభివృద్ధి వ్యయం ఎక్కువగా చేసిన రాష్ట్రాలు 2022-23 ప్రకారం భారతదేశంలో చూస్తే బీహార్ మొదటి స్థానంలో, ఛత్తీస్గఢ్ రెండో స్థానంలో, ఒడిశా మూడో స్థానంలో, మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో, జార్ఖండ్ ఐదో స్థానంలో, గోవా ఆరో స్థానంలో ఉంది. అదేవిధంగా తెలంగాణ చూస్తే 10.8% తోటి ఎన్నో స్థానంలో ఉన్నది? ఇది 7, ఇది 8, 9, 10 అంటే 11వ స్థానంలో తెలంగాణ ఉన్నది. అభివృద్ధి వ్యయంలో భాగంగా 2022-23 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలవడం జరిగిందంటే 11వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి 4 రాష్ట్రాలు చూస్తే బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్. అదేవిధంగా సోషల్ సెక్టార్ సాంఘిక రంగంలో ఖర్చు వ్యయం ప్రకారం చూస్తే బీహార్ మొదటి స్థానంలో, ఛత్తీస్గఢ్ రెండో స్థానంలో, జార్ఖండ్ మూడో స్థానంలో, ఒడిశా 4, వెస్ట్ బెంగాల్ 5వ స్థానంలో చూస్తే తెలంగాణ ఇక్కడ కూడా 11వ స్థానంలో నిలవడం జరిగింది. ఏంటిది? సోషల్ సెక్టార్ సాంఘిక రంగంలో వ్యయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం 2022-23 సంవత్సరానికి గాను 5.7%తో జిఎస్డిపిలో 5.7% సాంఘిక రంగానికి ఖర్చు చేయడం జరిగింది. ర్యాంకు ప్రకారం చూస్తే 11వ ర్యాంక్లో ఉంది. అదేవిధంగా క్యాపిటల్ అవుట్లే మూలధన రంగంలో అత్యధిక వ్యయం చేసిన రాష్ట్రాల వరుస క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఎంత? 1.4తో ఉంది. మొదటి రాష్ట్రంలో ఒడిశా, రెండో స్థానంలో బీహార్, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్, నాలుగో స్థానంలో గోవా, 5వ స్థానంలో మధ్యప్రదేశ్, 6వ స్థానంలో జార్ఖండ్ ఉంది. మొదటి 4 స్థానాలు చూసుకోవాలి. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, గోవా. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ వరకు చూసుకోవాలి. తెలంగాణ చూస్తే 7, 8, 9, 10, 11, 12, 13, 14వ స్థానంలో ఉంది. ఏంటిది? మూలధన రంగంలో వ్యయంలో భాగంగా జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యయ శాతం, మూలధన రంగం యొక్క వ్యయ శాతం 1.4. స్థానం ప్రకారం చూస్తే రాష్ట్రాల ప్రకారంగా వరుస క్రమంలో 14వ స్థానంలో తెలంగాణ ఉన్నది. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో 11వ స్థానము, సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్లో 11వ స్థానంలో, క్యాపిటల్ అవుట్లేనేమో తెలంగాణ 14వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ వ్యయంలో భాగంగా 2022-23 సంవత్సరానికి గాను వడ్డీ చెల్లింపులు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల వరుస క్రమాలను గుర్తిస్తే ఒడిశా ఎంత? అతి తక్కువ వడ్డీ చెల్లింపులు చేస్తుంది. ఎంత? 4.2%. ఛత్తీస్గఢ్ ఎంత? 7.5% అతి తక్కువ వడ్డీ చెల్లింపులు చెల్లించే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా బీహార్ 8.3%. నెక్స్ట్ జార్ఖండ్. ఈ మొదటి 4 రాష్ట్రాలు గుర్తుంచుకోవాలి. అతి తక్కువ వడ్డీ చెల్లింపులు రెవెన్యూ వ్యయంలో భాగంగా అతి తక్కువ వడ్డీ చెల్లింపులు చేస్తున్న రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్. తెలంగాణ యొక్క స్థానం ఎక్కడ ఉంది చూస్తే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంటే 13వ స్థానంలో ఉంది. రెవెన్యూ వ్యయంలో భాగంగా వడ్డీ చెల్లింపులు చేస్తున్న దాంట్లో తెలంగాణ యొక్క శాతం ఎంత? వడ్డీ చెల్లింపులు ఎంత? 14.2% తోటి వడ్డీ చెల్లింపుల్లో 13వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవడం జరిగింది. రెవెన్యూ వ్యయంలో భాగంగా అత్యధికంగా వడ్డీ చెల్లింపులకి 14.2% ఆదాయము రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులకి వెళ్తుంది. అందులో వడ్డీ చెల్లింపుల ప్రకారం చూస్తే వడ్డీ చెల్లింపులు అతి తక్కువగా చెల్లించే రాష్ట్రాల వరుస క్రమంలో తెలంగాణ 13వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి రాష్ట్రాలు ఏంటివి? ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాల వరుస క్రమాన్ని కూడా మనం గుర్తించాలి. నెక్స్ట్ చూస్తే సమ్మరీ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ డెట్ 2025 ఫిబ్రవరి 28 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని రుణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తే స్టేట్ గవర్నమెంట్ లోన్స్ లయబిలిటీస్ ఏ విధంగా అంటే 4,37,223 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ నుంచి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి, బట్ ఆర్ సర్వీసెస్ బై ద గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ నుంచి 1,17,109 కోట్ల రూపాయల ఆదాయం రుణంగా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై స్పెషల్ పర్పస్ వెహికల్స్ అండ్ సర్వీసెస్ బై దెమ్ చూస్తే 1,24,419 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. నాన్ గ్యారంటీ లోన్ విచ్ ఆర్ రైజ్డ్ అండ్ సర్వీస్డ్ బై ద స్పెషల్ పర్పస్ వెహికల్స్ కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎంత తీసుకున్నారు? వీళ్ళు 59,956 కోట్ల రూపాయల రుణం తీసుకోవడం జరిగింది. 2025 ఫిబ్రవరి 28 నాటికి అవుట్ స్టాండింగ్ డెట్ బహిరంగ మార్కెట్ రుణాల నుంచి మొత్తంగా ఎంత తీసుకున్నారు అని అంటే 7,38,707 కోట్ల రూపాయలు మొత్తంగా తీసుకున్న రుణము 2025 ఫిబ్రవరి 28 నాటికి 2వ నెల 28 నాటికి చూస్తే 7,38,707 కోట్ల రూపాయల రుణం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి సంబంధించి
తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025లో అత్యంత ప్రాధాన్యత కలిగిన టాపిక్ కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్. దీనిలో ఏ అంశాలు ఉన్నాయనేది మనం చూస్తే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం మనం చూసినాం. ప్రైమరీ సెక్టార్ 17.3, సెకండరీ సెక్టార్ 16.4, టెర్షియరీ సెక్టార్ 66.3%. దీనిలో భాగంగా ప్రైమరీ సెక్టార్లోనే అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అంశాలు మనం ఇప్పుడు చూస్తే ఒక్కొక్క అంశం మనం చూద్దాం. కాంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టార్స్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ జిఎస్విఏ ఇన్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క భాగస్వామ్యం కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చూస్తే పంటలు 48.0%, పశు సంపద 46.3%, 3.1% ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఎంత 2.6%. డైరెక్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో ఏముంటుందంటే పంటలు, తర్వాత స్థానంలో పశు సంపద, తర్వాత స్థానంలో ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, తర్వాత స్థానంలో ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ ఒకసారి మనం చూస్తే సబ్ సెక్టార్ గ్రోత్ రేట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఫర్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్. సబ్ సెక్టార్ గ్రోత్ రేట్స్ అంట వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్లు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం ఏ విధంగా ఉందనేది మనం చూస్తే క్రాప్స్ పంటల యొక్క వృద్ధి రేట్ ఎంత 6.7%, పశు సంపద యొక్క వృద్ధి రేటు ఎంత 6.1%, పంటలు ఏమో 6.7% వృద్ధి రేటు, లైవ్ స్టాక్స్ పశు సంపద ఎంత 6.1% వృద్ధి రేటు, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఎంత 4.8% వృద్ధి రేటు. అదేవిధంగా ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అడవులు మరియు కలప ఎంత అంటే -1.4% వృద్ధి రేటు. ఈ వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమాలను కూడా గుర్తించాలి. ఎందుకు అనంటే పంటలు మొదటి స్థానంలో, లైవ్ స్టాక్ పశు సంపద రెండవ స్థానంలో, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మూడో స్థానంలో, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అనేది -1.4% ఫోర్త్ ప్లేస్లో. ఈ ఆర్డర్ కూడా క్వశ్చన్ అడుగుతారు. ఏ విధంగా అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్ల వరుస క్రమాలను గుర్తించండి. ప్రస్తుత ధరల్లో పంటలు, పశు సంపద, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఈ ఆర్డర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే అదేవిధంగా నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇన్ ద స్టేట్ యాజ్ పర్ 11th అగ్రికల్చర్ సెన్సెస్ 2021-22. దీనిలో డైరెక్ట్ చూస్తే మనకి సైజ్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని ఎకరాలకు ఎంతెంత ఎవరెవరికి అనేది డివైడ్ చేస్తే మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్, సెమీ మీడియము, లార్జ్ ఎన్ని రకాలుగా డివైడ్ చేసిరు 1, 2, 3, 4, 5 రకాలుగా డివైడ్ చేసిరు. మార్జినల్ ఫార్మర్ అంటే 2.47 ఎకరాల కంటే లోపు భూమి కలిగిన వ్యక్తిని మార్జినల్ ఫార్మర్ ఉపాంత రైతు అని పిలవడం జరుగుతుంది. 2.48 ఎకరాల నుంచి 4.94 ఎకరాల మధ్య కలిగిన రైతును చిన్న రైతు అని పిలవడం జరుగుతుంది. సెమీ మీడియం దిగువ మధ్య రైతు 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాల మధ్య కలిగిన రైతును దిగువ మధ్య రైతు అని పిలవడం జరుగుతుంది. మీడియం మధ్యతరగతి రైతు అంటే 9.89 నుంచి 24.77 ఎకరాల మధ్య కలిగిన వ్యక్తులను మీడియం మధ్యతరగతి రైతులు. లార్జ్ అంటే 24.78 అండ్ ఎబో అంటే 24.78 ఎకరాల కంటే ఎక్కువ కలిగిన వ్యక్తిని భారీ తరహా రైతు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ కమతాలు ఏ విధంగా ఉన్నాయి శాత రూపంలో చూస్తే ఉపాంతర రైతులు ఎంత అంటే 48.47 లక్షలు, శాత రూపంలో 68.7%. స్మాల్ చిన్న రైతులు ఎంత 16 లక్షలు, అదేవిధంగా శాత రూపంలో 22.7%. సెమీ మీడియం ఎంత 5.05 లక్షలు, 7.1% శాత రూపంలో. మీడియం ఎంత 99,000, 1.4%. లార్జ్ ఎంత 9,000, శాత రూపంలో 0.1%. మొత్తంగా చూస్తే 70.6 70.60 లక్షలు ఏంటిదంటే కమతాలు, అన్ని కమతాలు కలిపి. అందులో అత్యధిక కమతాలు ఎవరికి ఉన్నాయి మార్జినల్ ఉపాంత రైతులకు ఎంత 48.47 లక్షల కమతాలు కలిగి ఉన్నారు. ఏరియా ఆపరేటెడ్ చూస్తే 20.67 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నారు ఎవరు మార్జినల్ ఫార్మర్స్. స్మాల్ ఫార్మర్స్ ఎంత 22.37 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నారు. సెమీ మీడియం చూస్తే 12.97 లక్షల హెక్టార్లు దిగువ మధ్య రైతులు 5.47 లక్షల హెక్టార్లలో
1.64 లక్షల హెక్టార్లేమో లార్జ్ రైతులు, మీడియం రైతులేమో మార్జినల్ ఏమో 20.67 లక్షల హెక్టార్లు, చిన్న రైతులు ఏమో 22.37 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నారు. సెమీ మీడియం ఏమో 12.97 లక్షల హెక్టార్లు, మీడియం రైతులేమో 5.47 లక్షల హెక్టార్లు, లార్జ్ రైతులేమో 1.64 లక్షల హెక్టార్ల భూమిని కలిగి ఉన్నారు. మొత్తంగా చూస్తే 63.12 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నారు. ఇక్కడ ఏరియా ఆపరేటెడ్ ఎకరాలలో చూస్తే 51.08 లక్షల ఎకరాల భూమి మార్జినల్ ఫార్మర్స్ ఉపాంత రైతులు కలిగి ఉన్నారు. 55.28 లక్షల ఎకరాల భూమి ఎవరు కలిగి ఉన్నారంటే చిన్న రైతులు. సెమీ మీడియం రైతులు ఎంత కలిగి ఉన్నారు? 32.05 లక్షల ఎకరాల భూమి కలిగి ఉన్నారు. అదేవిధంగా మీడియం రైతులు 13.52 లక్షల ఎకరాల భూమి ఎవరు? మీడియం రైతులు, మధ్య తరహా రైతులు. భారీ తరహా రైతులు ఎంత అంటే 4.05 లక్షల ఎకరాల భూమి కలిగి ఉన్నారు. అదేవిధంగా మొత్తంగా చూస్తే 15,59,700 ఎకరాల భూమి కలిగి ఉన్నారు. ఎంత? 15,59,700 ఎకరాల భూమి ఎవరు కలిగి ఉన్నారు అని అంటే మొత్తం ఈ రైతులందరూ కూడా కలిగి ఉన్నారు ఈ భూమి. ఇది కూడా చూసుకోవాలి. అంటే 1,55,97,000 ఎకరాల భూమి మొత్తంగా. ఈ ఏరియా ఆపరేటెడ్ చూస్తే ఉపాంత రైతులు ఎంత? 32.8%, స్మాల్ ఎంత? 35.4%, సెమీ మీడియం 20.5%, మీడియం ఎంత? 8.7%, లార్జ్ ఎంత? 2.6%. ఏరియా ఆపరేటెడ్ ప్రకారం చూస్తే శాత రూపంలో చూస్తే ఎంత? స్మాల్ రైతులు, చిన్న రైతులే అత్యధికంగా. ఒకటి ఇది చూసుకోవాలి. తర్వాత ఉపాంత రైతులు, తర్వాత మీడియం రైతులు, సెమీ మీడియం రైతులు, తర్వాత మీడియం, తర్వాత లార్జ్. ఈ ఆర్డర్ పైన ప్రశ్న వస్తుంది. ఏరియా ఆపరేటెడ్ బై ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్, మార్జినల్ ఎంత, స్మాల్ ఎంత, సెమీ మీడియం ఎంత, మీడియం ఎంత, లార్జ్ ఎంత, టోటల్. ఈ ఆర్డర్ పైన ప్రశ్న వస్తుంది. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము ల్యాండ్ హోల్డింగ్స్ కంపారిజన్ సైజ్ వైజ్ ఇన్ పర్సంటేజ్ బిట్వీన్ 2015-16 అండ్ 2021-22. ఏంటంటే మార్జినల్, స్మాల్, సెమీ మీడియం, మీడియం, లార్జ్ 2015-16లో భూకమతాల ప్రకారము 2021-22 భూకమతాల ప్రకారం కంపేర్ చేస్తే ఉపాంత రైతుల్లో పెరుగుదల నమోదైందా, చిన్న రైతుల్లో పెరుగుదల నమోదైందా, దిగువ మధ్య రైతుల్లో పెరుగుదల నమోదైందా, ఈ అంశాలు మనం ఇక్కడ చూస్తే 64.6% ఏంటిది ఉపాంత రైతులు, ఇక్కడ 68.7% అంటే ఉపాంత రైతులు, ఉపాంత కమతాలు ఏమైనా పెరుగుదల నమోదైనవి, ఉపాంత కమతాల పెరుగుదల నమోదైంది. చిన్న కమతాలు చూస్తే ఇక్కడ 23.7% చిన్న కమతాలు, 22.7% చిన్న కమతాలు 2015-16 అంచనాలతో పోలిస్తే 2021-22లో భూకమతాల ప్రకారం చూస్తే చిన్న రైతులు, చిన్న కమతాలు తగ్గుదల నమోదైంది. అదేవిధంగా సెమీ మీడియం, దిగువ మధ్య రైతులు 9.5% ఉంటే 2015-16 అంచనాల ప్రకారం 2021-22 గణనాలలో సెమీ మీడియం కమతాలు కూడా ఏమైంది? 7.1% తగ్గుదల నమోదైంది. అదేవిధంగా చూస్తే మీడియం రైతులు, మీడియం రైతులు ఎంత? 2.1%గా ఉంటే ఇక్కడ 1.4%గా తగ్గుదల నమోదైంది. అదేవిధంగా పెద్ద రైతులు ఎంత? 0.2%. పెద్ద రైతులు 0.2% 2015-16 యొక్క కమతాల గణన ప్రకారం ఉంటే 2021-22లో కమతాల గణన ప్రకారం 0.1%కి తగ్గుదల నమోదైంది. 2015-16 కమతాల గణనతో పోలిస్తే 2021-22 వ్యవసాయ కమతాల ప్రకారము చూస్తే అత్యధికంగా ఉపాంత కమతాలు పెరుగుదల నమోదైనాయి, చిన్న కమతాలు తగ్గుదల నమోదైనాయి, దిగువ మధ్య కమతాలు తగ్గుదల నమోదైనాయి, అదేవిధంగా మధ్య తరహా కమతాలు తగ్గుదల నమోదైనాయి, భారీ పెద్ద తరహా కమతాలు కూడా తగ్గుదల నమోదైనాయి. ఒకే ఒక్క దేంట్లో ఉపాంత కమతాలలో మాత్రమే పెరుగుదల నమోదైంది. ఈ పర్సంటేజ్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. 2021-22లో ఉపాంత కమతాల యొక్క శాతం 68.7%, 2021-22లో చిన్న కమతాల యొక్క శాతం 22.7%, 2021-22లో మధ్య తరహా కమత, దిగువ మధ్య తరహా కమతాల శాతం 7.1%, 2021-22 కమతాల గణన ప్రకారము దిగువ మధ్య తరహా కమతాల శాతం 7.1%, పెద్ద తరహా కమతాలు అంటే 0.1%, మధ్య తరహా కమతాలు అంటే 1.4%. డైరెక్ట్ ప్రశ్నలు శాత రూపంలోనే అడగడం జరుగుతుంది. ల్యాండ్ హోల్డింగ్స్ 2015-16లో ఎంత, ల్యాండ్ హోల్డింగ్స్ 2021-22లో ఏ విధంగా ఉన్నాయో వీటి కంపారిజన్ ప్రకారం ఉపాంత కమతాల పెరుగుదల మాత్రమే ఉంది. మిగతా కమతాలు అన్నీ కూడా 2015-16తో పోలిస్తే 2021-22లో తగ్గుదల నమోదైనవి. ఈ అంశాలు కూడా మనం చూడాలి. తర్వాత ఈ వ్యవసాయంలో భాగంగా అగ్రికల్చర్ సబ్సెక్టార్కి సంబంధించిన అంశాలు, యాసంగిలో పంటలు ఏ విధంగా ఉన్నాయి, వానాకాలంలో పంటలు ఏ విధంగా ఉన్నాయి,
ఒక ఎకరాకి ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది పంటల రకాలలో, వాటికి సంబంధించిన అంశాల గురించి తర్వాత క్లాస్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.